చిన్న వాక్య భాగం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. పరిశుద్ధులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. పరిశుద్ధులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అంటే యాక్చువల్గా 3 to 6 తెలుగులో కలిసి ఉంటది. మధ్య భాగం నుంచి చదువుకుందాం. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది ప్రభువా ఈ సమయాన్ని తండ్రి ప్రభానైనా తండ్రి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభా తండ్రి ప్రభా, సమయం కొద్దిగా ఉన్నది గనుక, సమయం లేదు గనక సద్వినియోగం చేసుకుంటే మీ వాక్యం సెలవిస్తుండగా యేసు ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఆ దేవ ప్రభానైనా నీ ప్రియ బిడ్డలు అనేక మంది ప్రభానైనా ఉంటుండగా తండ్రి సకాలానికి రప్పించండి. తండ్రి సకాలానికి రప్పించండి నాయన. తండ్రి మీ వాక్యాన్ని తండ్రి ప్రభా ధ్యానించి గొప్ప కృపను మాకందరికీ ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, తండ్రి ప్రభాండైల్లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. మేమున్న ప్రాంగణములు సైతం మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉన్నాం. యేసు ప్రభువా మీ రక్తంలో మమ్మల్ని సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్నటువంటి ప్రభా మీకు అయిష్టమైనవి సంపూర్ణంగా తండ్రి ప్రభానైనా సమస్త మాలిన్యం ప్రభ తొలగించి ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తం చేత ప్రభా తండ్రి మమ్మల్ని పవిత్రులుగా చేయండి నాయన. మీ ఆత్మ సంచారం బహుబలంగా ఈ ప్రాంగణాల్లో నింపి యేసు ప్రభానైనా పరిశుద్ధపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నిలబడిన దాసుని పనికి మళ్ళా వాడు మాటలాట కూడా చేతకాని వాడని ఇదిగో ప్రజల ఎదుట నీ పాద సన్నిధిలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటూ ఉండగా యేసు ప్రభా
I pray that you would hide me totally behind your cross. నా నాలుకను, నా స్వరాన్ని, నా నోటిని, నా తలంపులను యేసు ప్రభా తండ్రి, నా ప్రాణాత్మ దేహం అంతా కూడా ఇదిగో ప్రభా మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో ప్రభా మీ చాటున ఉంచి నా దేవ, నా ప్రభా నోటం నుంచి, హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మచేత పుటమ వేయబడినదే. ప్రభానైనా మా ప్రాణాత్మ దేహములను వెలిగించేదిగాను, అనేకులకు వెలిగించేదిగాను ఉండే రీతిగా మీ వాక్యాన్ని విరిచి పంచి మాకు అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియుల వాళ్ళ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ నెల గమనించినట్లయితే 1వ తారీఖు కదా, ఆగస్టు 1వ తారీఖు. అంటే ఆగస్టు 1 అనగానే మనకు దాదాపు ఎన్ని నెలలు అయిపోయాయి? 7 నెలలు కంప్లీట్ అయిపోయాయి. ప్రియుల వాళ్ళరా, we have entered the 8th month. గమనించినట్లయితే సో 7 నెలలు గడిచిపోయాయి. 8వ నెలలో మనం ప్రవేశించాం. ఇంకా ఈ నెల కూడా మిగతా గత నెలలాగానే ఉంటుందా, లేకపోతే రాబోయే మాసాలు కూడా, రాబోయే నెలలు కూడా మన పరిస్థితి ఈ రకంగా ఉంటుందా, లేకపోతే రొటీన్ లైఫ్ గా ఉంటుందా మన లైఫ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సాయంకాల సమయంలో కొద్దిగా తేటగా క్లియర్ గా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నట్టుగా నేను భావించాను. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తుండగానే జనవరి 1 మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు వాళ్ళరా 7 నెలలు ఎప్పుడు గడిచిపోయి అనిపిస్తున్నట్టుగా ఉంది. 8వ నెలలో ప్రవేశించాం. ఇప్పుడు వాళ్ళు గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమేదో కాకతాళీయంగా, ఏదో యాక్సిడెంటల్ గా, లేదా ఈ వాక్యాన్ని వినటం కానీ, లేకపోతే దీన్ని చదువుకోవటం కానీ జరగటం లేదు. కానీ దేవుడు ఆ యొక్క దృష్టి ఈ యొక్క వాక్యం మీదకి తీసుకుని వచ్చినట్లుగా ప్రేమైన దేవులరా, నేను నిజంగా ఆత్మచేత ప్రేరేపించబడి ఒక మాట నేను చెప్తూ ఉన్నా. సో 7 నెలలు గడిచిపోయి 8వ నెలలో ప్రవేశించాం. కానీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాలు ఏమైపోయినాయి, లేకపోతే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి లేకపోతే దాన్ని ఏమంటారు, ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏమైపోయినాయి? అంత రొటీన్ గా జరిగిపోతుందా, లేకపోతే ఈ రీతిగానే ఉండబోతుందా నెక్స్ట్ లేకపోతే ఈ మంత్ కానీ, నెక్స్ట్ రాబోయే మంత్స్ కానీ? గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, దేవుడు గాడ్ హ్యాస్ నాట్ యెట్ స్టార్టెడ్ యువర్ స్టోరీ. ఈరోజు అంశం ఏంటంటే దేవుడు ఇంకా మన జీవిత కథను ఇంకా ముగించలేదు. హీఈస్ డూయింగ్ సంథింగ్, హీ హాస్ నాట్ ఫినిష్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవిత కథలను ఆయన ఇంకా సంపూర్ణము చేయలేదు, ఆయన చేయబోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ యువర్ స్టోరీ ఆర్ మై స్టోరీ యట్ అన్న విషయాన్ని ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందుకే ఇక్కడ గమనించినట్లయితే హీ హాస్ బికన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ కంప్లీట్ ఇట్. ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా వ్రాయబడింది. హీ హాస్ స్టార్టెడ్ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ కంప్లీట్ ఇట్. దీంట్లో కొనసాగించునని తెలుగులో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ లో విల్ కంప్లీట్ ఇట్ అని చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా చూస్తాం. హీ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన జీవిత కథను రాయడం మొదలు పెట్టాడు, కానీ ఫినిష్ చేసేది కూడా ఆయనే. మొదలుపెట్టింది ఆయనే, ఫినిష్ చేసేది కూడా ఆయనే అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇక్కడ పౌలు చెప్పడం లేదు, ఇదిగో నేను ఫినిష్ చేస్తానని చెప్పటం లేదు, లేకపోతే నా ఫ్యామిలీ ఫినిష్ చేస్తుందని చెప్పటం లేదు. గమనించినట్లయితే ప్రియమైన దేవుడు, లేకపోతే గవర్నమెంట్ ఫినిష్ చేస్తుందని ఈ రీతిగా చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ గోయింగ్ టు, హీ ఈస్ గోయింగ్ టు ఫినిష్ ఇట్, హీ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దట్ మీన్స్ ఎవరిథింగ్. హీ ఈస్ గోయింగ్ టు చేంజ్ అంటే, హీ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ అన్నాడంటే, హీ ఈస్ గోయింగ్ టు ఫినిష్ అన్నాడంటే దాట్ చేంజెస్ ఎవరిథింగ్. అది మనం చేసేది కాదు, కానీ అది దేవుని కార్యం కనుక దేవుడు సంపూర్ణం చేస్తాడు. దేవుని కార్యం కనుక దేవుడు దాన్ని కంప్లీట్ చేసేస్తాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ వాక్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4 పదాలు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడతాను. దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ఈ యొక్క 6వ వచనంలో మనం చూసి 6వ వచనం మరోసారి చదువుకుందాం. మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. The one who has started good work in you will complete it అని ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఆత్మీయతల మీ దగ్గరకు నేను తీసుకుని వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, God begins what man cannot begin.
గమనించినట్లయితే మనిషి ప్రారంభించలేని దాన్ని దేవుడు ప్రారంభిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనిషి దేన్ని ప్రారంభించలేడో దేవుడు దాన్ని ప్రారంభిస్తాడు. గాడ్ బిగిన్స్ వాట్ మ్యాన్ కెనాట్ బిగిన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే ఏంటి అంటే మంచి కార్యము, లేకపోతే ఇక్కడ వ్రాయబడింది సత్క్రియ అని బైబిల్లో వ్రాయబడింది. సత్క్రియ అంటే మంచి కార్యము నీలో ప్రారంభించినటువంటి వాడు దాన్ని కొనసాగిస్తాడు, దాన్ని కంప్లీట్ చేస్తాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడినట్టుగా చూస్తాము. అంటే దేవునితో గమనించినట్లయితే ప్రతి మంచి అనేది దేవునితో ప్రారంభం కావాల్సిందే. ప్రతి మంచి కూడా దేవునితో ప్రారంభం కావాల్సిందే. మనం గమనించినట్లయితే ఆది కాండం మనం చూస్తాం, కలుగును గాక అని దేవుడు చెప్పగా ఏమైంది? అది మంచిదైనట్టు దేవుడు చూచెను అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క దినము దేవుడు ఒకటి ప్రారంభించాడు, దాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. కంప్లీట్ చేసి ఏమని చూస్తున్నాడు? అది మంచిదిగా ఉన్నట్టు చూచెను, అది మంచిదిగా ఉన్నట్టు చూచెను అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే మన ప్రారంభాలన్నీ కూడా మంచిగా ఉండకపోవచ్చు. గమనించినట్లయితే చాలా సార్లు మనం ప్రారంభిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రారంభాలు కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని ఇన్కంప్లీట్ గా ఉండవచ్చు, కొన్ని లేకపోతే ఇంకా బ్యాడ్ గా ఉండవచ్చు. అది అసలు మొదలు పెట్టుకుంటే బాగుండేది ఈ పని అనుకుంటాం కొన్నిసార్లు. పొద్దున్నే ఎందుకు ఈ పని మొదలు పెట్టాను, ఎందుకు చేశాను అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రీతిగా కాదు. ఆయన ప్రారంభించిన ప్రతిదీ కూడా, ఆయన ప్రారంభించిన మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు, ఈ మంచి క్రియ ప్రారంభించిన వాడిని బైబిల్లో చాలా క్లియర్. ఆయన ఎప్పుడు కూడా మంచి దేవుడు కనుక మంచి చేస్తాడు, మంచి క్రియలే చేస్తాడు, సత్క్రియలే చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నీలో ఈ సత్యాన్ని ప్రారంభించి, నీలో ఈ మంచి కార్యక్రమం దేవుడు ప్రారంభించాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్. అంటే మనిషి ఏమి చేయలేడో దేవుడు దాన్ని చేసి చూపిస్తాడు, దేవుడు చేస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే కొంతమంది అనుకుంటాం, నేను దేవుణ్ణి వెతికాను, నేను దేవుణ్ణి కనుగొన్నాను. మనం దేవుణ్ణి కనుగొనడం కాదు, మనం దేవుణ్ణి వెతకడం కాదు, కానీ దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. గమనించండి, దేవుడు ఏదైనా మంచి అనేది ప్రారంభించాలంటే దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చేసుకొచ్చింది కాదు, మనం దేవుడిని అనుకోండి కాదు. హీ హాస్ ఫౌండ్ అస్. దేవుడు మనల్ని కనుగొన్నాడు, కానీ మనం దేవుడిని కనుగొనలేదు. మనం ఎప్పుడు కనుగొనలేము దేవుడిని. అంటే మనం గమనించినట్లయితే ఆది కాండం 3వ అధ్యాయం మనం చూస్తాం. ఆదాం ఏం చేశాడు? దాక్కోవడం ప్రారంభించాడు కదా. ఆదాము దాక్కోవడం ప్రారంభించాడు. దేవుడు ఆదామా ఎక్కడున్నావు అని పిలవడం ప్రారంభించాడు. గమనించినట్లయితే దేవుడు సర్చ్ చేయటం మొదలు పెట్టాడు, దేవుడు పనిచేయడం మొదలు పెట్టాడు. తప్పిపోయినటువంటి ఆదామును కనుగొనడం ప్రారంభించాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే పడిపోయినటువంటి ఆదామును ఆయన పట్టుకోవటం ప్రారంభించాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైనది. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో గమనించినట్లయితే ఆయనే మొదట మనల్ని ప్రేమించను. మనం ఆయన మొదటగా ప్రేమించలేదు, మొదటగా మనం ఆయన కనుగొనలేదు, మొదటగా మనం ఆయన ఏమీ చేయలేదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించను, ఆయనే మొదటిగా మనల్ని కనుగొన్నాడు, ఆయనే మొదటిగా మనల్ని చేశాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే నీలో సత్క్రియను ప్రారంభించిన వాడు, నీలో మంచి క్రియను ప్రారంభించిన వాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉండగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అంటే మనిషి ఏమి చేయలేడో దేవుడు దాన్ని చేసి చూపిస్తాడు, దేవుడు దాన్ని చేస్తాడు అన్నది దేవుని వాక్యం చాలా క్లియర్ గా. మానవుడు ఎప్పుడు కూడా దేవుడిని కనుగొనలేదు, కానీ దేవుడు మానవుని కనుగొనగలడు. అందుకే మనం గమనించినట్లయితే ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తే తప్పిపోయింది గొర్రె ఎప్పుడైనా గొర్రెల కాపరి కోసం ఎదురు చూస్తుందా? గొర్రెల కాపరిని వెతుకుతుందా? ఎప్పటికీ వెతకదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయినట్టు గొర్రె తప్పిపోయినట్టే ఉంటుంది, కానీ తప్పిపోయిన గొర్రె కోసం ఎవరు వెతుకుతున్నారు? దేవుడు వెతుకుతూ ఉన్నాడు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆ సత్క్రియ అనేది ప్రారంభమయ్యేది కేవలం దేవునితోనే ప్రారంభమవుతుంది. లేని దాన్ని కలగజేయటమైనా సరే, తప్పిపోయిన దాన్ని కనుగొనడమైనా సరే, మన జీవితంలో లేనివి కలగచేయటమైనా సరే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చెడును మంచిగా మార్చాలన్నా సరే అది దేవునితోనే ప్రారంభం. దేవుడే దాన్ని చేస్తాడు. మంచి క్రియ ప్రారంభించేవాడు దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే మీలో సత్క్రియను ప్రారంభించిన వాడు, మీలో మంచి క్రియ ప్రారంభించిన వాడు అని ఈ పౌలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియ వాళ్ళరా, దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. దేవుడు మనలో మంచి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనలో మంచి ప్రారంభం చేశాడు. అందుకే మనం దేవుడిని కనుగొనగలిగాం, అందుకే మనం దేవుడిని తెలుసుకోగలిగాం, అందుకే మనకు రక్షణ వచ్చింది. అందుకే మనము మంచిగా అంటే జీవించగలడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాం. మనలో మనసాక్షి పెట్టాడు కాబట్టి, మనసాక్షి మనల్ని గద్దిస్తుంది కాబట్టి మనం చెడు నుంచి
తొలగలుగుతున్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాను. తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. అక్కడ కూడా మంచి కార్యం ఎవరు? దేవుడే తడుతున్న ఇనిషియేషన్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఆల్వేస్ ఎ గుడ్ వర్క్ ఇనిషియేషన్ విల్ బి డన్ బై ద లార్డ్ ఓన్లీ. మనం ఎప్పుడు మంచి చేయలేం కానీ ప్రేమ వాళ్ళరా, దేవుడు మంచి దేవుడు గనుక ఆయన ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. దేవుడు మంచి దేవుడు గనుక ఆయన ఎప్పుడు కూడా మంచి ప్రారంభం చేస్తాడు. దేవుడు మంచి దేవుడు గనుక ఆయన మన యొక్క చెడ్డ జీవితాల్లో సైతం మంచిగా మార్చగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన చెడు క్రియలను, మన చెడు తలంపులను ఆయన మంచిగా మార్చగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే మీలో ఈ సత్క్రియ ప్రారంభించాడు. మీలో ఈ సత్క్రియ మనం ఏదో యాక్సిడెంటల్ గా దేవుని తెలుసుకోవడం కాదు, యాక్సిడెంటల్ గా ఇక్కడ ఉండడం కాదు. ఇట్ ఈస్ డివైన్ అపాయింట్మెంట్. గుర్తు పెట్టుకోవాలి ప్రేమైన దేవుని. ఇట్స్ డివైన్ అపాయింట్మెంట్. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే మనల్ని ఒక చోట చేరుస్తాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా అంటే, దేవుడు ఒక చోట గ్యాదర్ చేసేది కూడా అది దేవుని పని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ప్లేస్ లో మంచి జరగటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గ్యాదర్ చేయటం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, వ్రాయబడింది, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు, మంచి ప్రారంభించినటువంటి వాడు దేవుడు, మంచిని కొనసాగించేది ఆయనే, మంచిని కంప్లీట్ చేసేది కూడా ఆయనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవ ఆత్మీయ తలపుని తీసుకురావాలని ఆశపడతారు. గమనించినట్లయితే గాడ్స్ వర్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే మనిషి ప్రారంభించలేని దాన్ని దేవుడు ప్రారంభిస్తాడని మనం చూసుకున్నాం. ప్రేమైన వాళ్ళ వాట్ మ్యాన్ కెనాట్ డూ ఓన్లీ గాడ్ క్యాన్ డూ. రెండవది ఏంటంటే ఆల్వేస్ గాడ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దేవుడు చేసేది ప్రతిదీ కూడా మంచిదే, మంచిది లేదు అని చెప్పేదానికి లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మంచి అనేది ప్రతి ఆరంభం కూడా, యాజ్ ఐ టోల్డ్ యు జస్ట్ నౌ, ప్రతి ఆరంభం కూడా మంచిది కాకపోవచ్చు, కానీ దేవుడు ఆరంభించిన ప్రతిది కూడా మంచిదే కదా. దేవుడు ఆరంభించిన ప్రతిది కూడా మంచిదే. గమనించినట్లయితే అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:20 మనం గమనించినట్లయితే, మీలో దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. సో మనిషి చేయలేని దేవుడు చేస్తాడు. గమనించినట్లయితే రెండవది, దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే చూడడానికేమో ఒక పిట్టు కనపడతా ఉంది, చూడడానికేమో ఒక జైలు కనపడుతూ ఉంది, చూడనికేమో గమనించినట్లయితే ఒక బానిస బ్రతుకు కనపడుతూ ఉంది. కానీ చివరకు మనం గమనించినట్లయితే అది ఎవరు టెస్టిఫై చేస్తున్నాడు తెలుసా? యోసేపే చెప్తూ ఉన్నాడు. గమనించినట్లయితే దయచేసి గమనించండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. యోసేపు తన అన్నలతో ఈ మాట చెప్తూ ఉన్నాడు, మీరు నాకు చెడు చేయను ఉద్దేశించితిరి గాని, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని, నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు, అది మేలుకే దేవుడు ఉద్దేశించను. చూసారా, మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడు ఉద్దేశించిన ప్రతిదీ మంచిదే. దేవుడు చేసే పని ప్రతిదీ మంచిదే. ఇదిగో నేను అనుకున్నాను, అయ్యో నన్ను గోతులో వేసేసరే నేనే తప్పు చేశాను, ఇదిగో నన్ను బానిసగా అమ్మేశారే నేనే తప్పు చేశాను, ఇదిగో నేనే అబద్ధం ఆడకపోయినా నన్ను జైల్లో వేశారే నేనే తప్పు చేశాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఒక మంచి పని చేశాను, కళలకు బావని చెప్తే నన్ను రాజు దగ్గర గుర్తు చేయమంటే వాళ్ళు మర్చిపోయారు, నేనే తప్పు చేశాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఎప్పుడు కూడా నేనేం తప్పు చేశాను, దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి తలంపు ఎప్పుడూ లేదు. కానీ యోసేపు ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నేటి దినమున మంచి జరుగునట్లు దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించను. మన జీవితంలో ఏది, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఏది కూడా కోఇన్సిడెంటల్ గా ఏది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏదైనా కావచ్చు. మన జీవితాల్లో చూడటానికేమో కొంచెం హార్ష్ గా ఉండవచ్చు, చూడటానికేమో కొంచెం బలమైన దెబ్బ తగిలి ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్ ఆల్వేస్ దేవుడు మంచి చేస్తాడు. దేవుని వాక్యంలో మనం అందుకే మనం చూస్తాం కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రతి కొమ్మ ఫలించినట్లంట. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూస్తాం.
ఉమ్, ఏమంటే కాదు, రెండవ వచ్చిన రెండవ వచ్చిన ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని తీగలను తీసివేయును. పనికిరాని తీగలను తీసేస్తూ ఉంటే ఫలించే తీగకు ఎంత బాధనో కదా. ఫలించే తీగ ఇది ఫలించే పనికిరాని తీగ కాదు, ఇదేమో ఫలించే తీగనే, ఇది పనికి వచ్చే తీగనే. కానీ దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట, పనికిరాని తీగలను పీకుతూ ఉంటే ఎలా ఉంటది, దానికి ఫలించే తీగకు ఎంత బాధ, ఎంత వేదన, ఎంత శ్రమ కదా. అంటే ఒక పార్ట్ పీకేస్తున్నాం దాంట్లో నుంచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, మరి ఎక్కువగా ఫలింపవలనని, ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను లాగేస్తున్నాడంట, దాన్ని కొట్టివేస్తున్నాడంట, దాన్ని నరికివేస్తూ ఉన్నాడంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు కొన్ని నరుకుతూ ఉన్నాడు మన జీవితాల్లో, దేవుడు కొన్ని తీసేస్తున్నాడు మన జీవితాల్లో, దేవుడు కొన్ని మన జీవితంలో కంప్లీట్ గా సపరేట్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా, సో దట్ యూ హ్యావ్ టు బి ఫ్లరిష్డ్. నువ్వు ఇంకా ఫలించాలి, నువ్వు ఇంకా ఫలించాలి, ఇంకా వృద్ధి పొందాలి. ప్రియమైన దేవుడు, అది దేవుడు మనల్ని అనుమతిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని దెబ్బ కొడుతున్నాడు అనేది కాదు, కానీ గమనించినట్లయితే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే ఇక్కడ పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు చేసేది ప్రతిదీ మంచిదే. మనిషి చేయలేనిది దేవుడు చేస్తున్నాడు మొట్టమొదటిగా గమనించినట్లయితే. రెండవదిగా దేవుడు చేసే పని ప్రతిదీ కూడా మంచిదే. అది పీకి వేయడమైనా సరే, పారవేయడమైనా సరే, కొట్టివేయడమైనా సరే, గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన మంచికే అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక శిల్పకారుడిని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ గులి తీసుకొని కొడుతూనే ఉంటాడు. చూడడానికేమో దాని మీద రాయి మీద దెబ్బలు పడుతూనే ఉంటాయి, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. కానీ చివరికి వచ్చేపాటికి బ్యూటిఫుల్ ఏం చూస్తుంది, దాంట్లో ఒక శిల్పాన్ని చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బ్యూటిఫుల్ శిల్పం కనపడాలంటే దానికి ఉలి దెబ్బలు పడాల్సిందే. ఉలి దెబ్బలు పడితేనే ఎవరు అనుకుంటా, జార్జ్ కింగ్ అనమాట. యాక్చువల్ గా వెళ్తూ ఒక శిల్పకారుడిని చూస్తాడు. మార్నింగ్ అయితే మనం ఒక పెద్ద రాక్ ఉండిందంట చూడడానికి. సో వేటకు వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు చూస్తే హీ ఫౌండ్ ఎ బ్యూటిఫుల్ ఒక మంచి శిల్పం కనపడిందంట. అడిగాడంట, అరే ఇంత మంచిగా ఉన్నిందే, మార్నింగ్ నేను పోయేటప్పుడు ఇంత అంటే నువ్వేం చేస్తావంటే చెప్పాడంట, వాట్ ఎవర్ ఈస్ నాట్ బిలాంగ్ టు దిస్ బ్యూటిఫుల్ శిల్పానికి ఏదైతే దానికి సంబంధించినది ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఐ హావ్ చిప్డ్ ఆఫ్ అన్నాడంట. దాన్ని జస్ట్ ఐ హావ్ చిప్డ్ ఆఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దీంట్లో ఒక బ్యూటిఫుల్ ఒక అందమైనటువంటి శిల్పం ఉంది. ఆ శిల్పానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా నేనేం చేశాను, ఉలితో చెక్కేశాను, వీళ్ళతో నేను తీసేసాను కనుక ఇది బ్యూటిఫుల్ గా కనపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రూనింగ్ అంటారు మామూలుగా గమనించినట్లయితే. గార్డెనర్ ఏం చేస్తాడు, గార్డెనర్ ఒక చెట్టు బాగా ఫలించాలి, లేకపోతే గుబురుగా రావాలి, బ్యూటిఫుల్ గా కనపడాలంటే కత్తి తీసుకొని ఏం చేస్తాడు, బయటకు వచ్చినటువంటి తీగలన్నింటినీ కూడా కట్ చేస్తుంటాడు. ఆ కట్ చేసిన తర్వాత ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో అనుమతించే ప్రతి దెబ్బ కూడా గమనించినట్లయితే, దేవుడు అనుమతించే ప్రతి విధమైనటువంటి కొన్నిసార్లు బాధ కలిగించే ప్రతి పని కూడా అది మన బ్యూటిఫికేషన్ కోసమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడు పిల్లలు, మనుషుల్లాగా బ్యూటిఫికేషన్ కాదు. మనం చూస్తూ ఉంటాం కొంతమంది, నేను అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటిఫై చేసుకొని స్కిన్ క్యాన్సర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు, నంద్యాలలోనే. ప్రియమైన దేవుడు పిల్లరా, అంటే రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్కి వెళ్తారు, బ్యూటిఫై చేసుకుంటారు, చివరికి ఏమొచ్చిందంటే స్కిన్ క్యాన్సర్ వచ్చింది. దేవుడు అలా కాదు చేసేది. ప్రియమైన న్యాచురల్ బ్యూటీ నీలో నాలో తీసుకొని వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాచురల్ బ్యూటీ దేవుడు తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఎలా అంటే మనకేదో దేవుడు పెయింట్ చేసి తీసుకొని రాడు. ఎలా చేస్తాడు, మనలో అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకటొక్కటిగా మళ్ళీ మనకు బాధ కలిగించినా సరే, మనకు నొప్పి కలిగించినా సరే, మనకు రక్తం కారుతున్నా సరే, దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఒక మంచిని చూడాలి, నీలో ఒక వ్యక్తిత్వాన్ని చూడాలి, నీలో లేకపోతే దేవుని ఇమేజ్ చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న దేవుని ఇమేజ్ మనలో చూడగలగాలంటే అవన్నీ కూడా తొలగించబడాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసినప్పుడు
ఏమని వ్రాయబడిందంటే ఆయన ఇమేజ్ లోను ఆయన పోలికలోను చేశాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని, ఆయన ఇమేజ్ లోను ఆయన పోలికలోను చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆ ఇమేజ్ పోయింది, ఆ పోలిక కూడా పోయింది. తిరిగా ఆ ఇమేజ్ లోకి పోలికలోనికి రావడాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? మనం చేసుకోలేము, అది మన వల్ల కాదు, దేవుడు చేయాల్సిందే. ఒక దాంట్లో పట్టాలి, ఒక దాంట్లో ఏం చేస్తాం, ఒక ఫ్రేమ్ లో ఇరికించాలంటే ఏం చేస్తాం? దాన్ని అన్వాంటెడ్ థింగ్స్ అంతా కూడా కొట్టేస్తే గానీ ఆ ఫ్రేమ్ లో ఇరికించబడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏ ఇమేజ్ అయితే పోగొట్టుకున్నామో, ఏ పోలిక అయితే పోగొట్టుకున్నామో, ఆ దేవుని పోలికలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మనం మార్చాలంటే దేవుడు కొన్నిసార్లు ఉలి తీసుకుని ఏం చేస్తాడంటే మనల్ని కొడుతూ ఉంటాడు, దెబ్బలు కొడుతూ ఉంటాడు. దెబ్బలు కొట్టేది ఏదో మనల్ని బాధ పెట్టడానికి కాదు, కానీ మనలో మంచిని తీసుకొని రావటం కోసం, మనలో దేవుని వ్యక్తిత్వాన్ని తీసుకొని రావటం కోసం, మనలో దేవుని యొక్క స్వరూపాన్ని తీసుకొని రావటం కోసం, మనలో దేవుని యొక్క ఇమేజ్ ని తీసుకురావటం కోసం, నీలో నాలో తను తాను చూసుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు కొడుతున్నాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, మనం వెళ్దాం, మూల భాగానికి మనం వెళ్దాం. గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించును. మొట్టమొదటిగా మనం చూసాం ఏంటి? మనిషి దేన్ని చేయలేడో దేవుడు దాన్ని చేస్తాడు. రెండవదిగా దేవుడు చేసే ప్రతి పని కూడా అది మంచిదే. దేవుడు చేసే ప్రతి పనిని కూడా మంచిదే, మనలో మంచే చేస్తాడు ఆయన. మూడవ ఆత్మీయ తలపు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నా. గాడ్ నెవర్ లీవ్స్ హిస్ వర్క్ హాఫ్ డన్. గాడ్ నెవర్ లీవ్స్ హిస్ వర్క్ హాఫ్ డన్ అంటే దేవుడు తన కార్యాన్ని ఎప్పుడు కూడా అసంపూర్తిగా వదిలేయాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, కొన్నిసార్లు మనకు నచ్చకపోతే, లేకపోతే మనం అనుకున్నట్లుగా జరగకపోతే ఏం చేస్తాం? దాన్ని మధ్యలో వదిలేస్తాం. ఒక ఇల్లు కడతాం, మనకు భారం అయితే ఏం చేస్తాం? ఇల్లు కట్టడం ఆపేస్తాం. ప్రియమైన దేవుడు, ఈ రీతిగా మనం చేసే పనులు ఏ రీతిగా ఉంటాయంటే అది మన కెపాసిటీ దాటిపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేకపోయి ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభించింది ఏం చేస్తామంటే మధ్యలో వదిలేస్తాం. యాక్చువల్గా మధ్యలో వదిలేస్తాం, కానీ దేవుడు మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రారంభించిన దాన్ని ఏం చేస్తాడు? ఆయన కంప్లీట్ చేసేస్తాడు, అంతే. వన్స్ హీ స్టార్ట్స్ హీ ఫినిష్ ఇట్, అంతే. హీ ఫినిషర్స్. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే గమనించినట్లయితే ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించును. ఇంగ్లీష్ లో వ్రాయబడింది the one who started good work in you will complete it అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడి, ఆయన కంప్లీట్ చేసేంత వరకు ఆయన వదిలేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రారంభం చేశాడంటే ఫినిష్ చేస్తాడంతే. ఫినిష్ చేస్తాడు. ఆల్రెడీ హీ స్టార్టెడ్ గుడ్ వర్క్ ఇన్ us. ఆల్రెడీ మనకు రక్షణతో మన జీవితాన్ని ఆయన చేశాడు, నూతనంగా మార్చేశాడు. ప్రియ వాళ్ళారా, అంతటితో హాఫ్ లో వదిలేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. హాఫ్ లో నిన్ను వదిలేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని తన స్వరూపంలో తన పోలికలోకి వచ్చేంత వరకు కూడా, దేవుడు అనుకున్నది మన జీవితంలో జరిగేంత వరకు కూడా ఆయన హాఫ్ డన్ వదిలేసే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు, కానీ దాన్ని సంపూర్ణం చేస్తాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నోవహు ఓడ మొదలు పెట్టాడు. దాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? నోవహు. గమనించినట్లయితే గాడ్ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు ప్రారంభం చేపించాడు, దాన్ని కంప్లీట్ చేసేంత వరకు వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు నువ్వు ఇది చేయాల్సింది అన్నాడు, చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇట్ టుక్ వెరీ వెరీ లాంగ్ టైం. ఎంత కాలం పట్టిందంటే దాదాపు నోవహు ఓడ చేసేదానికి దాదాపు 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు పట్టినప్పటికీ కూడా గమనించినట్లయితే ఆ నోవహును పురికొల్పుతూనే ఉన్నాడు. నోవహును ఏం చేస్తున్నాడంటే ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు. గమనించినట్లయితే ఎంతకాలం దేవా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, ప్రేమ వాళ్ళ 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటిపోయింది. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ 120 years. గమనించినట్లయితే నోవహు కంప్లీట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు నోవహుతో కంప్లీట్. అందుకే దేవుడు ఓడ యొక్క తలుపు మూసివేశాడని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు తన కార్యాన్ని ప్రారంభించింది అక్కడ కంప్లీట్ చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా, అంటే దేవుడు ఏదైనా మనలో ప్రారంభించినాడంటే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు ఆయన వదిలిపెట్టాడు, అంతే. వదిలిపెట్టాడు. ఒకవేళ నువ్వు మొండికేసినా సరే,
నీతో పని చేపిస్తాడంతే, నీతో పని చేపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. నువ్వు ఎంత మొండోనివో అంతకంటే మొండోడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియులు. ఎందుకు? ఆయన నీ క్రియేటర్. ఆయన ఎవరు? నిన్ను నన్ను తయారు చేసినటువంటి వాడు. గుర్తుపెట్టుకోవాలి. నాతో ఎలాగ పని చేపించాలో ఆయనకు బహుస్పష్టంగా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈజ్ అ వెరీ గుడ్ ఆర్గనైజర్, ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఎవరితో ఏ రీతిలో పనులు చేపించాలో మనకు తెలుసు కదండి. ఎవరితో కొంతమంది స్మూత్ గా చెప్తే వింటారు, కొంతమంది హార్ష్ గా చెప్తే వింటారు, కొంతమంది కొడితే వింటారు. గమనించినట్లయితే కొంతమంది ఊరికి జస్ట్ అట్లా చెప్పగానే పని చేస్తూ ఉంటారు. దీని వల్లరా ఒక్కొక్కరితో ఏ రీతిగా పని చేయించుకోవాలో అంటే ఎవ్రీథింగ్ కూడా గమనించినట్లయితే ఒక అడ్మినిస్ట్రేటర్ గా మనం చేస్తూ ఉంటాం ప్రియమైనది. సో గాడ్ నోస్ మనతో ఏ రీతిగా పని చేయించుకోవాలో, ఏ రీతిగా కంప్లీట్ చేయించాలో ఆయన బహుస్పష్టంగా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. నోవహుతో మొదలు పెట్టాడు. గమనించినట్లయితే 120 years ఆయన ఒక సైడ్ ఓడగడుతూ ఉన్నాడు, ఒక సైడ్ సువార్త చెప్తూ ఉన్నాడు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 120 సంవత్సరాలు చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నిర్ణయించినటువంటి మనుషులు ఓడలో ప్రవేశించారు. గమనించినట్లయితే చాలా సార్లు అనుకుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు గుర్తుపెట్టుకోవాలి. ఓడను నోవహు ఒక్కడే కట్టలేదు. ఓడను కట్టేదానికి he might have employed a number of engineers. గమనించినట్లయితే వందల కొద్ది ఇంజనీర్స్ పనిచేశారు, వందల కొద్ది గమనించినట్లయితే లేబరర్స్ పనిచేశారు ప్రేమైన వారు. కొన్ని వేల మంది పనిచేశారండి. గమనించినట్లయితే అదంతా కూడా పరిచర్యనే. గమనించినట్లయితే చాలా మంది అనుకుంటారు నేను పరిచర్యలో ఉన్నాను కదా, నేను పరలోకానికి వెళ్తాను. పరిచర్యలో ఉన్నంత మాత్రాన పరలోకానికి వెళ్దాం ప్రేమైన వారు. దేవుడు వాడుకుంటున్నాడు అంతే. అలా ఓడ కట్టడానికి ఒక ఇంజనీర్ ను వాడుకున్నాడు, ఒక లేబర్ ను వాడుకున్నాడు, లేకపోతే ఇంకొక రకరకాల వారిని వాడుకున్నాడు, రకరకాల వ్యక్తులను వాడుకున్నాడు, రకరకాల పనులు చేసేదానికి వాడుకున్నాడు, కార్పెంటర్స్ ను వాడుకున్నాడు. గమనించినట్లయితే ప్రతి ఒక్కరిని వాడుకున్నాడు దేవుడు. కానీ వాళ్ళందరూ ఓడలో ప్రవేశించగలిగారా ప్రియమైన వాళ్ళారా? సువార్త అందరికీ ఒకటే కదా. నోవహు అందరికీ సువార్త చెప్తూనే ఉన్నాడు కదా. వాళ్ళందరూ రోజు వింటున్నారే, 120 years విన్నారే ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే పరిచర్యలో ఉన్నంత మాత్రాన పరలోకంలో ఉంటామన్న గ్యారెంటీ లేదు. గుర్తుపెట్టుకోవాలి. పరిచర్యలో ఉన్నామంటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పని చేసినందుకు మనం జీతం ఇచ్చి ఉంటాడు నోవహు అంతే కదా. పని చేసినందుకు జీతం ఇచ్చాడు అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను మంచిగా పాట పాడాను, నేను మంచిగా దేవునికి ఇదిలో ఉన్నాను, అందులో ఉన్నాను ప్రియమైన వారులారా. దేవుడు ఆశించిన రీతిగా లేకపోతే గమనించినట్లయితే ఓడలో ప్రవేశించలేరంటే. ఓడలో ప్రవేశించిన వారు కేవలం 8 మంది మాత్రమే. మిగతా వాళ్ళు వచ్చి దేవుడు కాదనేవాడా? డెఫినెట్ గా దేవుడు అంటే రక్షించాలనుకున్న ప్రతి ఒక్కరిని లోపలికి రమ్మని ఆహ్వానించి ఉంటాడు నోవహు కూడా. గమనించినట్లయితే కానీ ఎవరు ప్రవేశించలేదండి, ఎవరు ప్రవేశించలేదు ప్రియమైన వాళ్ళరా. కానీ వాళ్ళు ఓడ నిర్మాణంలో ఉన్నారు, ఓడకు కీలు వేయడంలో ఉన్నారు, ఓడకు అన్ని రీతులుగా హోల్స్ లేకుండా అన్ని కూడా చెక్ చేసి ఉండవు. ఇంజనీర్స్ చాలా నైపుణ్యత కలిగి పనిచేశారు. గమనించినట్లయితే ఇదంతా కూడా పరిచర్యనే. గమనించినట్లయితే బట్ వాట్ హ్యాపెండ్? ఓడలో ఎంతమంది ప్రవేశించారంటే కేవలం 8 మంది మాత్రమే. గమనించినట్లయితే దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 6 లక్షల మంది బయలుదేరినారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కనాన్లో ప్రవేశించిన వారు కేవలం 2 మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 6 లక్షల మంది, ఒకరు కాదు, 2 కాదు, 6 లక్షలు అంటే ఇంకా పైబడి దాదాపు 20 lakhs బయలుదేరారు. కానీ కనాన్లో ప్రవేశించింది కేవలం 2 మాత్రమే. మధ్యలో ఎందుకు రాలిపోయారు? గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్న ప్రియమైన వారు రకరకాల వ్యసనాలు కావచ్చు, రకరకాలుగా వాళ్ళు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకు కొంతమంది రాలిపోయారు, ఎందుకు కొంతమంది దేవుని కోపానికి గురయ్యారో మనం చూస్తాం. అక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దేవుడు మనలో కార్యాన్ని ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. హీ నెవర్ లీవ్స్ ఇట్. సో దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహు కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు దేవుడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నోవహు కుటుంబంలో ఏ ఒక్కరిని వదిలిపెట్టారు. 8 మంది ఖచ్చితంగా చేరారండి దాంట్లో. ఆ సువార్త మిగతా అందరికీ ఉంది, కానీ వాళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు ఓడలో ప్రవేశించలేకపోయారు ప్రియమైన వాళ్ళారా. దేవుడు గాడ్ వాట్ హ్యాస్ ఇంటెండెడ్ విల్ నెవర్ ఫెయిల్. అది నేను చెప్పేది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మోషే కూడా గమనించినట్లయితే మోషేని దేవుడు వాడుకున్నాడు అనేక ఒడిదుడుకుల మధ్య. గమనించినట్లయితే ప్రేమ వల్ల ఒకసారి మోషే వదిలేశాడు. దేవా ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఈ పని కొనసాగించలేని వదిలేశాడు ప్రేమైన దేవుని ద్వారా. బట్ గాడ్ యూజ్డ్ హిమ్ ఇన్ ఎ మైటీ వే. గాడ్ దేవుడు మోషేని వాడుకోవాలనుకున్నాడు, కంప్లీట్ చేసేసాడు ప్రేమైన దేవుని ద్వారా. ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఒక నోవహు విషయంలో కావచ్చు, ఒక మోషే విషయంలో కావచ్చు, గమనించినట్లయితే దేవుడు ఏదైనా ప్రారంభించాడంటే పని చేసేంత వరకు ఆయన
నిన్ను నన్ను వదిలిపెట్టాడు, నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని వదిలిపెట్టాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నెహమ్యా ఏంటంటే దేవుడు గాడ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ హిమ్. ఏంటి? యెరూషలేం గోడలు కట్టేదట. యెరూషలేం గోడలు కడుతూ ఉంటే బైబిల్ రాయబడి నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఒక చేతిలో కత్తి పట్టుకున్నారంట, ఒక చేతిలోనేమో గోడ కడుతూ ఉన్నారు. ఒక చేతిలో గోడ కడుతున్నారు, ఒక చేతిలో కత్తి పట్టుకున్నారండి. ఎంత ఎంత అంటే కత్తి మీద సామ్ అంటారు చూసారా? హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. గోడ పైకి ఎదిగే కొద్దీ ఎక్కే కొద్దీ గమనించినట్లయితే కత్తి పట్టుకోవటం, ఒక చేతితో కట్టడం అనేది ఎంత డిఫికల్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కొనసాగించారు. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి నేర్పరితనాన్ని బట్టి, నైపుణ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఓర్పును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి పట్టుదలను బట్టి గమనించినట్లయితే వాళ్ళు కంప్లీట్ చేయగలిగారు. సో దేవుడు ప్రారంభించింది ఎప్పుడు కూడా ఇట్ నెవర్ ఫెయిల్స్. అందుకే మనం మామూలుగా అంటుంటాం, జనరల్ గా చెప్తుంటారు జీసస్ నెవర్ ఫెయిల్స్ అనేది. అది సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే ఆయన ప్రారంభించింది ఎప్పుడు కూడా ఫెయిల్ కాదంతే. ఇంతమంది బైబిల్లో చాలా మనకు ఆధారం చెప్పచ్చు. యేసు ప్రభుని తీసుకుందాం. యేసు ప్రభు గమనించినట్లయితే ఇట్ హాస్ ఫినిష్డ్ అని చెప్పింది ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి అంత శ్రమలలో కూడా, అంతటి బాధలో, అంత వేదంలో, అంత శ్రమలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాను అని ధైర్యంగా చెప్పగలిగాడు. చనిపోతూ కూడా నేను దేవుని చిత్తాన్ని ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇదిగో నేను రక్షణ కార్యాన్ని ప్రారంభించింది, నేను ఫినిష్ చేశాను అని చెప్పి ఆయన తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు ప్రారంభించింది ఏది కూడా అది వ్యర్థం కాదు. ఆయన మధ్యలో వదిలేసే దేవుడు కాదు, కానీ నీలో నాలో దేవుడు కార్యం మొదలు పెట్టాడు. ఆల్రెడీ రక్షణతో మొదలు పెట్టాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు తప్పిపోయినా కూడా పట్టుకొస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తప్పిపోయిన కూడా పట్టుకొస్తాడు, తప్పిపోయిన కూడా కొన్ని ఏట్లేస్తాడు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, బట్ ఒక షేప్ తీసుకొస్తాడు, యేసయ్య రూపంలోకి మారుస్తాడు, యేసయ్య పోలికలోకి మారుస్తాడు. గమనించినట్లయితే దేవుడు మనల్ని అడిగితే గొప్పగా కార్యం చేసేటటువంటి దేవుడు. మనకు తెలుసు కదా, యోహాను సువార్త 19:30 సమాప్తమైంది అని చెప్పగలిగాడు. సమాప్తమైంది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు. గాడ్ నెవర్ లీవ్స్ హిస్ వర్క్ హాఫ్ డన్, ఆల్వేస్ హీ కంప్లీట్స్ ఇట్. ఆల్వేస్ హీ కంప్లీట్స్ ఇట్. మన జీవితాల్లో దేవుడు చేస్తాడు, మన కుటుంబాల్లో దేవుడు చేస్తాడు, మన ఫెలోషిప్ లో దేవుడు చేస్తాడు, మన సంఘంలో దేవుడు చేస్తాడు. నమ్మాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చేసేటటువంటి దేవుడే, దేవుడు చేసేటటువంటి దేవుడే. దేవుడు ఎప్పుడు కూడా వదిలేసేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కానీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా కనపడతామో అప్పుడు తెలుస్తుంది. అరే నేను ఇన్ని దెబ్బలు తిన్నానే అనే దానికంటే కూడా దెబ్బలు తిన్నప్పుడు ఎంత బాధపడతామో, వెలుగులోకి వచ్చి అందరూ హౌ బ్యూటిఫుల్ యు ఆర్ అన్నప్పుడు కదా, అందరూ మనల్ని మెచ్చుకున్నప్పుడు అప్పుడు అన్ని కూడా మర్చిపోతాం. అందుకే యేసు గురించి ఒక మాట రాయబడింది, తను రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం ఉన్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచి అని యేసు ప్రభు గురించి రాయబడింది. ఆయనకు కాబోయే మహిమ, ఆయనకు ఎలాంటి మహిమను ఆయన పొందబోతున్నాడో తండ్రి ఎదుట, లేకపోతే లోకంలో, లేకపోతే పరలోకంలో. ప్రేమిన వాళ్ళరా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచాడంట ప్రేమిన వాళ్ళరా. అందుకే ఆయన శిలువ మరణాన్ని అంత అంటే మామూలు మనిషి అయితే ఒకవేళ భరించలేడేమో, కానీ యేసు ప్రభు ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు కాబట్టి గమనించినట్లయితే ఆయనకు తెలుసు రాబో మహిమ ఏ రీతిగా ఉంటుందో. దానికోసం ఆయన ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని చెంపదెబ్బలు గమనించినట్లయితే సమ్మెటతో కొట్టినట్టుగా ఆయన కొట్టారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయన ఓర్చుకున్నాడు. కానీ ఏమంటే తెలుసా, రాబో మహిమ. కానీ మనం చిన్న చిన్న వాటికి దేవుని మీద అలుగుతూ ఉంటాము, సనుగుతూ ఉంటాము, కొనుగుతూ ఉంటాము ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, యోసేపుకు ఒక ఫెలోషిప్ లేదు, యోసేపుకు ఒక గైడెన్స్ లేదు. గమనించినట్లయితే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, దాదాపు 30 years ఈ సఫర్డ్. ఒక ఫెలోషిప్ లేకపోయినా, ఒక చర్చ్ లేకపోయినా, లేకపోతే వాక్యం లేకపోయినా కూడా తన విశ్వాసంలో ఎంత నిలకడగా ఉన్నాడంటే గమనించినట్లయితే, ఇదిగో ఈ పని చేసి నేను దేవునికి విరోధంగా ఏ రీతిగా పాపము చేతును అంటూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళ అన్నలతో ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుడు మీరు నాకు చెడుని చేయని ఉద్దేశించింది, కానీ దేవుడు దాన్ని మేలు కోసం చేశాడు అని చెప్పి అంత మంచి మాటలు ఎలా మాట్లాడగలుగుతారు. ఒక్కసారి కూడా దేవుని మీద సరిగినట్టు గొరిగినట్టు బైబిల్లో రాయబడిందా?
ఒకసారి కూడా లేదండి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ నెవర్ గ్రంబుల్ అగైన్స్ట్ ద లార్డ్. ఒక్కసారి కూడా గ్రంబుల్ చేయలేదు. అందుకే దేవుడు మామూలుగా పెట్టలేదండి. అర్హత లేనటువంటి వ్యక్తి గమనించినట్లయితే ఒక ఫారిన్ కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం అంటే ఇట్స్ అన్ఇమాజినబుల్. అంతే, ఇమాజిన్ చేయలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. సోనియా గాంధీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయింది. కారణం ఏంటో తెలుసా? ఒకటే ఒక రీజన్, షీఈస్ నాట్ బార్న్ ఇండియన్. బార్న్ ఇండియన్, షీఈస్ నాట్ బార్న్ ఇండియన్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే. కానీ ఒక ఫారిన్ కంట్రీలో హీ బికెమ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఒకసారి కదా, రెండు సార్లు మనం గమనించినట్లయితే మనం చూస్తాం కదా, దానియేలు ఒక ఫారిన్ కంట్రీలో హీ బికెమ్ ఎ థర్డ్ పర్సన్. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. అంటే హైయెస్ట్ పొజిషన్ కు దేవుడు తీసుకెళ్లగలడు, నిలబెట్టగలడు, కూర్చోబెట్టగలడు మన ప్రియమైన దేవుని బిడ్డలారా. అది దేవునికే సాధ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన జీవితంలో ఒక గ్రంబ్లింగ్ అనేది, దానియేలు జీవితంలో గ్రంబ్లింగ్ ఎప్పుడైనా చూసారా? దానియేలు దేవుని ఎదుట ప్రేమను గమనించినట్లయితే తన హృదయాన్ని ఎంత నలగొట్టుకున్నాడో చూస్తాం, కానీ దేవుని మీద సనగటం గురగటం మనం చూడం. జోసెఫ్ ఎప్పుడుగా దేవుని మీద సనగటం గురగటం మనం చూడం గమనించినట్లయితే కదా. మోషే ఎప్పుడైనా దేవుని మీద సనగటం గురగడం చూసారా? మొట్టమొదటిలో తను అభ్యంతరాలు చెప్పినాడు తప్పితే తర్వాత ఎప్పుడైనా దేవుని మీద సనగటం గురగడం చూసారా? దేవుడే ఇదిగో మోషే వీళ్ళని వదిలేసి నేను నీతో నేనేం చేస్తానంటే సంతానాభివృద్ధి చేసి నేను తీసుకెళ్తానంటే వాళ్ళకు అడ్డుపడి ఏం చేశాడు? మోషే ఇశ్రాయేల్ని తీసుకెళ్లాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు దేవుడు అలా చూజ్ చేసుకుంటాడు? దేవుడు చాలా సార్లు మనల్ని ప్రేమైన దేవుడు ద్వారా కొన్నిసార్లు మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడడం లేదు, దేవుడి చిత్తం తెలియటం లేదు. కారణం ఏంటో తెలుసా? దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. అందుకే దేవుడు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. ప్రేమ వాళ్ళరా, వి డోంట్ యాక్సెప్ట్ గాడ్స్ ద వే హీ స్పీక్స్ టు us. దట్స్ వై గాడ్ ఇస్ బికమింగ్ సైలెంట్. అందుకే దేవుడు తన చిత్తాన్ని తెలియపరచడం నీ జీవితంలో, నా జీవితంలో. ఎందుకంటే ఆయన చెప్పే ఆ యొక్క దానికి మనము యాక్సెప్ట్ చేయలేము. యాక్సెప్ట్ చేయగలిగితే ఆయన మన జీవితంలో చేస్తాడు. మోషే జీవితంలో చేసినటువంటి దేవుడు, దావీదు జీవితంలో చేసినటువంటి దేవుడు, యోసేపు జీవితంలో చేసినటువంటి దేవుడు, దానియేలు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? వీఆర్ రెబలియస్ పీపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన విధేయత చూపించినట్లుగా కనపడుతుంటాం, కానీ యాక్చువల్గా మనం అది చూపించట్లేదు. చిన్న దానికే సరగటం వరగటం, సనిగి గొనిగి బైబిల్లో రాయబడింది. ఎంతమంది రాలిపోయారంటే బైబిల్లో? అరణ్యంలో రాలిపోయి దాదాపు ఎంత 23,000 పీపుల్ బైబిల్లో రాయబడింది. 23,000 మంది రాలిపోయినారంట సనిగి గొనిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం సనుగుతున్నా గొనుగుతున్నా ఇంకా బ్రతికున్నామంటే దేవుడు మనలో ప్రారంభించినటువంటి గుడ్ వర్క్ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలో ప్రారంభించినటువంటి రక్షణ కార్యం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం రాలిపోవట్లా. ఇశ్రాయేలీలు రాలిపోయినట్లుగా అరణ్యంలో దేవుడు ఇంకా మనల్ని రావణీయడం కారణం ఏంటంటే యేసయ్య రక్తం మనల్ని కాపాడుతూ ఉంది, యేసయ్య ఆత్మ మనల్ని కాపాడుతూ ఉంది. కనుక మనం ఇంకా రాలిపోకుండా మనం ఏదో మంచి చేసామని కాదు, మనం ఏదో మంచివారమని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కార్యం మనలో ప్రారంభించిన కార్యం మనల్ని కొనసాగిస్తూ ఉంది. ఆయన అనుకున్నది మనలో చేసేంత వరకు ఆయన కార్యం మనలో ప్రారంభించబడింది. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇన్ని దెబ్బల తర్వాత వెలుగులోకి వచ్చే రూపం ఎంత అందంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే వి నెవర్ ఓపెన్ అవర్ మౌత్ దేవుని ఎదుట. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును. చివరి మాట గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, గాడ్ వర్క్స్ అంటిల్ ద ఎండ్. లాస్ట్ పాయింట్ ఏంటంటే గాడ్ వర్క్స్ అంటిల్. ఆయన మధ్యలో వదిలేసే దేవుడు కాదు. ఇందాక మనం చూసా, ఇప్పుడు ఏం చేస్తాడు? గాడ్ వర్క్స్ అంటిల్ ద ఎండ్. దేవుడు తెలుగులో చెప్పాలంటే అండి, దేవుడు చివరి వరకు మనలో పని చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం చూస్తాం కదా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఒక మాట అంటాడు. వచనం ఎవరైనా ముందు తీసి చెప్తారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఇంకా మనం చూస్తాం. ఏంటంటే
అంటే గాడ్ నెవర్ రిటైర్స్ ఫ్రమ్ హిస్ వర్క్. దేవుడు ఆయన పనిలో నుంచి ఎప్పుడు కూడా రిటైర్ అయ్యే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. ఈ నెవర్ గివ్స్ అప్. గమనించినట్లయితే ఎందుకు ఈ మాటలు చెప్తానంటే చూడండి, 28 వచ్చినమా, అది ఏమని ఉంటుందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 28వ చదువు. ఆయన సమస్యలడు అలియడు, చాలు. ఆయన సమస్యలడు అలయడు. ఆయన హీ నెవర్ గివ్స్ అప్. అంతే, హీ నెవర్ గివ్స్ అప్, హీ కంప్లీట్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అబ్రహాము జీవితంలో ఎన్ని సంవత్సరాలు అబ్రహాము వెయిట్ చేశాడు? దాదాపు 25 years కదా. 25 సంవత్సరాల తర్వాత దేవుడు అనుకున్న పని అబ్రహాం జీవితంలో కంప్లీట్ చేశాడు. ఈ 25 years లో అబ్రహాం లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి నుంచి చాలా నేర్చుకున్నాడు. తను తప్పులు చేశాడు, తప్పుల ద్వారా కొన్ని నేర్చుకున్నాడు. దేవుడు కొన్ని మంచి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవటం ప్రారంభించాడు. గమనించినట్లయితే హన్నా జీవితంలో గమనించినట్లయితే సంవత్సరాలు రాయబడలేదు, కానీ కొన్ని సంవత్సరాలు ఏడ్చిన తర్వాత దేవుడు వదిలేశాడు హన్నాను. బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంత ఏడ్చిందో గమనించినట్లయితే అంత బలమైన వ్యక్తిని పొందుకోగలిగింది. అబ్రహాము 75 years నుంచి 100 years వరకు దేవుని మీద ఆనుకున్నాడు. 100 years వరకు దేవుని మీద ఆనుకున్నాడు. గమనించినట్లయితే ప్రియ వాళ్ళరా, అందుకే ఇస్సాకును పొందుకోగలిగాడు. ఇస్సాకును మనం ఎవరితో పోలుస్తామంటే యేసుక్రీస్తుతో పోలుస్తూ ఉంటాం యాక్చువల్లీ. అంతే, అంత మంచి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యవ్వన ప్రాయంలో ఉండి కూడా గమనించినట్లయితే తన చుట్టూ చెలికాండ్రులు ఉన్నారు, తన చుట్టూ చెలికత్తెలు ఉన్నారు. గమనించినట్లయితే 300 మందికి పైగా తన ఇంట్లో పని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. కానీ ఎవరితో ఎలాంటి లేకపోతే ఏమంటారు మిస్బిహేవింగ్ అని మాత్రం చేయకుండా బైబిల్లో రాయబడింది. రిబ్కా వచ్చేపాటికి తన పొలంలో ఏం చేస్తున్నాడట? ధ్యానించటకు వెళ్ళి అని బైబిల్లో రాయబడింది. దాదాపు 30-40 years లో కూడా పొలములో ధ్యానింప వెళ్ళి అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, గమనించినట్లయితే సో అబ్రహాం కు ఒక బెస్ట్ మ్యాన్. ఇంకో మాట చెప్పాలంటే అబ్రహాము ముసలివాడు కదా. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఇస్సాకు అబ్రహాంను తోసివేసి పారిపోయి ఉండవచ్చు, కానీ కడుతూ ఉంటే, కట్టెల మీద పెడుతూ ఉంటే ఎంత విధేయత చూపించాడండి. గమనించినట్లయితే ప్రియమైన వారలారా, అంటే ఇప్పుడు గమనించండి, మామూలుగా పెద్దలు ముసలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా తండ్రికి 70-80 సంవత్సరాలు అనుకోండి, ఏదైనా చెప్తే నేను విననుకో అని ఒకవేళ తోసేసినా కూడా తోసేదానికి మనకు బలం ఉంటది కదా. కానీ ఈ నెవర్ డెడ్ ఇట్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ముసలాయన కడుతూ ఉంటే కట్టించుకుంటూ ఉన్నాడు, ఎత్తికి దాని మీద పడుకోబెడుతూ ఉంటే పడుకుంటూ ఉన్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చివరికి కత్తి పైకెత్తాడు చంపుదామని, అప్పుడు కూడా ఒక మాట అంటం లేదు. ఎంత విధేయత ప్రియమైన దేవుడు. అబ్రహాం నిజంగా హౌ బ్యూటిఫుల్లీ హీ గ్రోన్ అప్ హిస్ చైల్డ్. గమనించినట్లయితే ప్రేమ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం అయితే పెంచలేకపోతున్నాం మన పిల్లల్ని కదా. అబ్రహాము ఆ ముసలి వయసులో కూడా, అంత ఏజ్ లో కూడా ఏం చేశాడంటే తన కుమారుడిని ఎంత విధేయతగా పెంచాడంటే యేసుక్రీస్తు రూపంలో పెంచాడు. యేసుక్రీస్తు రూపం. అందుకే ఇస్సాకును మనం యేసుక్రీస్తు పోలుస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. హన్నా ఎంత ఏడ్చిందో, ఆమెకు ఎంత ఏదంటే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట రాయబడింది సమూయేలు గురించి. చదువుతారా వచ్చండి, 7:15. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏ వ్యక్తిని గురించి కూడా ఈ రీతిగా రాయబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మోషేని గురించి కానీ, డేవిడ్ని గురించి కానీ, లేకపోతే దానియేలు గురించి కానీ, యోసేపుల గురించి కానీ ఈ రీతిగా రాయబడలేదు. కానీ ఒక సమూయేలు గురించి ఒక యునిక్ స్టేట్మెంట్ బైబిల్లో రాయబడింది. ఏంటంటే బ్రతికిన దినములన్నీ కూడా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి. అంటే అర్థం ఏంటి? పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు అపాయింట్ చేశాడు ఈ సమూయేలును. ఏంటి? ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అని. పుట్టిన దగ్గర నుంచి కూడా గమనించండి.
దావీదును 40 సంవత్సరాల తర్వాత రాజుగా చేశాడు దేవుడు. మోషేను 40 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ను నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, 40 years వాడుకున్నాడు. డేవిడ్ ను 40 years వాడుకున్నాడు గమనించినట్లయితే. అదే రీతిగా ఒక్కొక్క రీతిగా ఒక ఏడు వచ్చిన తర్వాత దేవుడు కొన్ని సంవత్సరాలు వాడిని వాడుకోవడం మనం చూస్తాం. సొలొమోను సైతం గమనించినట్లయితే. కానీ ఈ యొక్క సమూయేలు విషయంలో మాత్రం పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు అని బైబిల్ వ్రాయబడింది. పుట్టింది మొదలుకొని చనిపోయిన తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండిన దేవుడు ఆయన అపాయింట్ చేశాడు. అంతే, పుట్టుకతోనే అపాయింట్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? హన్నా యొక్క కన్నీరు, హన్నా యొక్క ప్రతిష్ట. గమనించినట్లయితే హన్నా యొక్క ప్రతిష్ట మాత్రమే కాదు, హన్నా యొక్క కమిట్మెంట్. సో పుట్టక ముందు ఏ కమిట్మెంట్ చేసుకుందో పుట్టిన తర్వాత మాట మార్చలా. పుట్టక ముందు ఏ కమిట్మెంట్ చేసుకుందో పుట్టిన తర్వాత మీరు గమనిస్తే 1-2 అధ్యాయాలు మీరు చదివితే, నేను ఏదైతే ప్రతిష్ట చేశానో ఆ రీతిగా ప్రతిష్ట నేను చేస్తూ ఉన్నానని చెప్తుంది ప్రియమైన దేవుడు. ఆమెకున్నటువంటి కమిట్మెంట్ ఆ ప్రతిష్ట చేయడానికి గమనించినట్లయితే. సో గాడ్ హాస్ chosen Samuel not because of Samuel's behavior, గుర్తుపెట్టుకోవాలి, because of his mother's commitment, because of his mother's prayer, because of his mother's, గమనించినట్లయితే ఆమె ప్రార్థనా ఫలితము, ఆమె యొక్క కమిట్మెంట్, ఆమె ప్రతిష్ట చేయటము, ఆమె పిల్లవాడిని వదిలేయటానికి కూడా దేవుని సన్నిధిలో ఇష్టపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే నిజంగా ధ్యానం చేస్తే అనిపిస్తుంది. ఆమెకున్నటువంటి 4 విషయాలను బట్టి దేవుడు సమూయేలును బ్రతికిన దినములన్నీ కూడా వాడుకున్నాడు ప్రియమైన దేవుడు. నాట్ బికాస్ ఆఫ్ శామ్యూయల్, బికాస్ ఆఫ్ హన్నా గాడ్ యూజ్డ్ శామ్యూయల్. గమనించినట్లయితే ఇంకా రూత్ విషయం ఈ బైబిల్లో చాలా చెప్పొచ్చు. బైబిల్లో రూత్ గమనించినట్లయితే అన్నీ పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, సమస్తాన్ని పోగొట్టుకుంది. బట్ గాడ్ మేడ్ హర్ బ్యూటిఫుల్. గమనించినట్లయితే ఒక ముద్ద అన్నట్లు ఆమె జీవితం ఉంటే ముద్దలో నుంచి చిగుళ్ళు పుట్టించేశాడు. యేసయ్య వంశావళిలోకి ఆమె చేర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ రీతి గమనించినట్లయితే పీటర్ 3 సార్లు ప్రభువును వద్దన్నాడు, 3 సార్లు కాదన్నాడు. కానీ అదే పీటర్ను అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, ప్రసంగిస్తూ ఉంటే 3000 మంది యాడ్ చేయబడింది. చూడండి, అంటే ఒక ఫెయిల్యూర్ ను దేవుడు ఏ రీతిగా గమనించినట్లయితే ఎంతమంది, అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు ఏదైనా మనలో ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. దాన్ని ఈ నెవర్ డస్ హాఫ్ వర్క్, అంత మాత్రమే కాదు, కానీ ఈ ఎండ్స్ ఇట్, సమాప్తమైంది అని చేసేస్తాడు. అంతే, కార్యం సమాప్తమైంది అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సమాప్తమైందని చెప్పాడు. మన జీవితాల్లో కూడా సమాప్తమైందని చెప్పేంత వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఎప్పుడైనా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చిన్న మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము. అవును, ఆయన యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన అప్పుడు మనసు మార్చుకునే దేవుడు కాదు, ఇప్పుడు మనసు మార్చుకునే దేవుడు కాదు. ఒకటి ఆయన చేశాడంటే ఆయన ఎప్పుడు కూడా కంప్లీట్ చేస్తూనే ఉంటాడు. ఆయన ఆది నుంచి కూడా ఆయన ఏదైతే మొదలు పెడతాడో దాన్ని కంప్లీట్ చేసేస్తాడంతే. కలుగును కాక అంటే కలిగి అది అయ్యేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. హీ నెవర్ టేక్స్ రిటైర్మెంట్, హీ నెవర్ టేక్స్ రెస్ట్. ప్రియమైన దేవుడు ద్వారా కొనసాగిస్తూనే ఉంటాడు, కార్యాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. గమనించినట్లయితే అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 మనకు బాగా తెలుసు. ఏంటది? క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, నూతనంగా మారుస్తూనే ఉంటాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గరికి 4 విషయాలు నేను తీసుకొచ్చాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటిగా 4 విషయాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ఏంటి? మనిషి ప్రారంభించలేని దాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. మొట్టమొదటి గమనించినట్టే, వాట్ మ్యాన్ కెనాట్ డూ గాడ్ విల్ డూ ఇట్. అంతే. ఓకే, మన జీవితాల్లో కూడా మనిషి చేయలేంది, నీవు నేను చేయలేంది దేవుడు చేస్తాడు. రెండవది గమనించినట్లయితే, గాడ్స్ వర్క్ ఈస్ ఆల్వేస్ గుడ్. దేవుడు అప్పుడు కూడా మంచే చేస్తాడు, అంతే, సత్క్రియనే చేస్తాడు, మంచి పనే చేస్తాడు. మూడవది గమనించినట్లయితే, గాడ్ నెవర్ లీవ్స్ హిస్ వర్క్ హాఫ్ డన్. గమనించినట్లయితే తన కార్యాన్ని ఎప్పుడు కూడా అసంపూర్తిగా వదిలేసే దేవుడు అంత మాత్రం కూడా కాదు కదా. నాలుగవది గమనించినట్లయితే, ఆయన కంప్లీట్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టడం, అంతే, ఆయన కంప్లీట్ చేసేంత వరకు కూడా వదిలిపెట్టాడు. హీ నెవర్ లీవ్స్ బట్ హీ కంప్లీట్స్ ఇట్. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి,
ఏదైతే మన జీవితాల్లో ప్రారంభం చేస్తున్నాడో అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన వదిలిపెట్టాడు. మనం చనిపోయి కూడా చనిపోయినాడు. మనం కొనసాగుతున్నామంటే ఆయన వర్క్ ఇంకా నీదిలో సంపూర్ణం కాల. ఆయన కార్యం నీలో కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు నన్ను చంపేయకూడదా, మనం అనుకుంటే ఆయన చంపేస్తాడా? కాదు, నేను అనుకున్నది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా యూ విల్ నెవర్ డై. అంతే దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతే, ఎంత సఫరింగ్ అయినా సరే కొన్నిసార్లు మనము విధేయత చూపిస్తే తప్ప ప్రేమైన దేవుని బిడ్డలారా అది సఫరింగ్ మన జీవితాల్లో కొనసాగుతూ ఉంటుంది కొన్నిసార్లు. until and unless we show obedience. అందుకే మన జీవితంలో దేవుడు ఏదైనా చేసినాడంటే దానికి విధేయత చూపించి ప్రభు మార్గంలోకి మనం వస్తే తప్ప, ప్రభు పోలికలోకి మనం వస్తే తప్ప, ప్రభు యొక్క రూపులోకి మనం వస్తే తప్ప ప్రేమైన దేవుని బిడ్డలారా సమ్మడి దెబ్బలు కొన్నిసార్లు తినాల్సి వస్తుంది. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన కార్యం చేసింది మనలో మంచి కార్యం చేస్తాడు కనుక, కంప్లీట్ చేస్తాడు కనుక, సో వీ నీడ్ టు హ్యావ్ దట్ ఫెయిత్. దేవుడు మనలో ఆ రీతిగా ముందుగా నడిపించేటువంటి గొప్ప దేవుడు కనుక, నూతన కార్యాన్ని ప్రారంభించాడు కనుక ఆయన సంపూర్ణం చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సారక ప్రార్థన చేసి ముగిస్తాను. మా జీవితాల్లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరిగిందో అవన్నీ కూడా మా మేలు ఎక్కువ ఉత్తమమైన దాన్ని అనుగ్రహించుకున్నట్టుగా దేవా, తల్లి వాక్యం సెలవిచ్చినట్టుగా దేవా, మా జీవితాల్లో మీరు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి మీ నామమును మీరు రక్షించుకుంటున్న విధానం అందరికీ మేమాత్మ పాపము మానవుడికి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఆ రక్తం చేత గొప్పమైన వాళ్ళ ప్రభావ మీ పాద సన్నిధిని వాళ్ళు స్టార్ట్ చేసిన దేవుడు దానిని ఫినిష్ చేయగలిగిన దేవుడు కూడా మీరే కానీ ఆ సామర్థ్యం మీరే కానీ అందుబట్టి కేవలం నా తండ్రి మీ ఇన్స్ట్రుమెంట్స్ లో సహాయం చేసి మమ్మల్ని బలపరచండి, గ్రహించండి, స్థిరపరచండి. ప్రభుత్వం స్థిరలేని ఇలా స్థిరత్వంలో కలిగి నా తండ్రి ప్రభా నాయన నీ రాకపోవడం ఎదురు చూస్తూ అంతవరకు మీరు అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా సహాయం చేయండి. మీరు మాత్రమే చేయగలరు ఆయన, మీరు మాత్రమే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు మాత్రమే దాన్ని కొనసాగించగలరు, మీరు మాత్రమే దాన్ని ఫినిష్ కూడా చేయగలరు. మీకు ఆరోపిస్తూ అనేక మంది జీవితాలను ఆనందించారు ప్రభావ. నా తండ్రి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి from the beginning, from Genesis to Revelation, Father God, every character speaks about you, Father. తండ్రి మరి వారి బలహీనతలను చూపిస్తూనే తండ్రి మీరు ఎంత బలంగా వారిని నిలబెట్టారో మాకు మా మధ్యలో తీసుకువచ్చారు. ప్రభావ మీకు స్తోత్రం నాయన. మేము బలహీనమైనప్పటికీ తండ్రి మేము మమ్మల్ని బలపరిచిన ఆయన మీ నామ మహిమార్థమై మమ్మల్ని నిలబెడుతున్న విధానం చెల్లిస్తున్నాం. ఈ లోకంలో నాయన ఈ సత్క్రియలు చేయగలరు నా తండ్రి మమ్మల్ని మీరే బలపరిచి స్థిరపరచవలసింది కాబట్టి ఆయన నా దేవా నా తండ్రి ప్రభావ ఎల్లప్పుడూ ప్రభావ మీ స్వరం ప్రభావ మీకు విధేయత చూపించుతున్నాను ఆయన. మీకు కూడా మేము కొనసాగుతారు సహాయం చేయాలి. ప్రభావ సంవత్సరం పోగొట్టుకున్నట్టుగా మేము పోగొట్టుకోవడం దేవాన ఆయన నా తండ్రి ప్రభావ కంప్లీట్ అవ్వడానికి వరకు నా తండ్రి మా చేతులు మీ చేతుల్లో ఉంచుతూ సహాయం చేయాలి. స్థిరపరిచి బలపరిచి నడిపించుకుని వేస్తున్నాము డాడీ వైపు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున